ఎలాంటి వ్యవసాయమైనా లాభసాటిగా సాగుతేనే రైతు బాగుంటాడు, ఇటు ప్రజలు బాగుంటారు. అయితే మార్కెట్కు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకొని శాస్త్రీయ పద్ధతులు పాటించి సాగు చేస్తేనే లాభాలు ఆర్జిస్తారు. ఇటీవల చాలా మంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కొత్త పంటల్ని సాగు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు హైబ్రిడ్ సీతాఫలంతో పాటు ఖర్జూరం సాగు చేస్తూ లాభాలు పొందేందుకు సిద్ధమవుతున్నారు. పండించే పంటలు రైతులకు లాభాలు తెచ్చిపెట్టాలి. తక్కువ పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంగా ఎక్కువ లాభాలు పొందాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఈ సూత్రాన్ని కొందరు రైతులు పాటించి మంచి లాభాలను పొందుతున్నారు. ఈ కోవలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామానికి చెందిన రైతు శ్రీకాంత్ తనకున్న వ్యవసాయ భూమిలో 3 ఎకరాల్లో ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం, 4 ఎకరాల్లో ఖర్జూరను సాగు చేస్తున్నారు. శీతాకాలంలో తీపిని పంచే మృదు మధురమైన పండు సీతాఫలం. ఒకప్పుడు కొండలు, గుట్టలు, కాలువ గట్లపై విరివిగా కనిపించే ఈ పండుకు ఎక్కడలేని డిమాండ్ వచ్చింది. దీంతో వాణిజ్య సరళిలో రైతులు దీని సాగుకు ముందడుగు వేస్తున్నారు. రైతు శ్రీకాంత్ కూడా 3 ఎకరాల్లో 2019లో సోలాపూర్ నుండి ఎన్కేఎం గోల్డ్ రకం సీతాఫలం మొక్కలను దిగుమతి చేసుకుని నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. సాధారణంగా సీతాఫలం సీజన్ నవంబర్తో ముగిస్తే ఈ రకం నుండి జనవరి వరకు దిగుబడి వస్తుంది. అంతేకాదు కాయ కూడా పెద్ద సైజులో ఉండి గింజలు తక్కువగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉంటుంది. ఇది ల్యాండ్ వచ్చి 13 ఎకరాలండి పొలం మొత్తం. 13 ఎకరాల్లో ఏం చేసామంటే 3 ఎకరాలు సీతాఫలం, 4 ఎకరాలు ఖర్జూరం అని, మిగతా 4.5 ఎకరాలు ఏమో మామూలుగా అంతర పంటలు వేసుకుంటున్నాం, మామూలు పంటలు వేసుకుంటున్నాం. ప్రజెంట్ ఏంటంటే ఈ తోట వచ్చేసరికి ఏంటంటే సీతాఫలం ఉండేది. సీతాఫలం దీంట్లో ఏంటంటే మొత్తం 3 ఎకరాల్లో 1300 మొక్క పట్టిందండి. ఆ 1300 మొక్కల్లో కూడా ఏంటంటే మేము కొద్ది వెరైటీలు ఎక్కువ వేసుకున్నాం. అంటే 1200 మొక్క మట్టికి ఏంటంటే ఎన్ఎంకే గోల్డ్ అండి. ఇది హైబ్రిడ్ మొక్క అండి. ఇదండి కాయ వచ్చేసరికి ఇది మీకు 500 గ్రాముల నుంచి 750 గ్రాముల దాకా ఉంటుందండి. తక్కువ 300 గ్రాములు ఉంటుందండి దీంట్లో కాయ. కేజీకి 2 కాయల నుంచి 3 కాయల కంటే ఎక్కువ తోకండి వచ్చేసరికి మనకి. మొక్క వచ్చేసరికి ఏంటంటే ఒక్కొక్క మొక్క 60 రూపాయలు పడిందండి ఎన్ఎంకే గోల్డ్ 1 అయితే. మొత్తం దీంట్లో 10 రకాల దాకా ఉన్నాయండి. ఎన్ఎంకే గోల్డ్ 1, ఎన్ఎంకే గోల్డ్ 2, ఎన్ఎంకే గోల్డ్ 3, ఎన్ఎంకే గోల్డ్ 4, పింక్ మామ్స్ అని ఇంకా వెరైటీ వేరే రకాలు ఉన్నాయండి. కానీ 1200 రకాల మొక్కల మట్టుకి కేవలం మన హైబ్రిడ్ మొక్కేనండి. దీంట్లో ఏంటంటే మనకి తోటలో వచ్చేసరికి ఒక్కొక్క మొక్క గ్యాప్ మధ్యన 8 నుంచి 10 అడుగుల గ్యాప్తో పెట్టేవాడి. వెడల్పు కూడా వచ్చేసరికి సేమ్ అదే డిస్టెన్స్ అని వచ్చింది. 12 అడుగుల డిస్టెన్స్ వచ్చిందండి వెడల్పు వచ్చేసరికి. మామూలుగా ఈ మొక్క వేసేటప్పుడు ఏంటంటే మనం దీనికి ఫస్ట్ గుంట తీసిన తర్వాత దీంట్లో వర్మి కాంపోస్టు, వేపిండి, మన పశువుల ఎరువు వేసేసి మొక్క నాటినామండి. నాటిన కాడ నుంచి మనకి ఏంటంటే ఇది మామూలుగా 1.5 year నుంచి కొద్దిగా క్రాప్ వస్తలే, కానీ ఆ 1.5 year మామూలుగా మనం తీసేసాం. ఇదేం తర్వాత 4th year 5th year నుంచి రన్ చేసుకోవచ్చు మనం. మామూలుగా ఇది డైరెక్ట్గా కమర్షియల్గా పంట తీసుకోవాలంటే 4th year కానీ 5th year కానీ వస్తుంది. కానీ మనకి ఇది 5th year రన్ అవుతుందండి, స్టార్ట్ అయింది ఇప్పుడే. ప్రజెంట్ అయితే తోటలో పంట అయితే ఇప్పుడు మనకు ఉందండి. ఈ సంవత్సరం కొద్దిగా పంట అయితే బాగానే వచ్చింది, కానీ ఒక్కో చెట్టుకి 30 నుంచి 40 కాయల దాకా వచ్చింది చెట్టుకి వచ్చేసరికి. కాయ సైజు కూడా మినిమం 350 గ్రాముల నుంచి 750 గ్రాముల దాకా ఉందండి సైజు కాయ వచ్చేసరికి. కాయ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. మార్కెటింగ్ అయితే ప్రజెంట్ మనకి దళాలతో రేట్ రావట్లేదని చెప్పేసి ఇక్కడికే తోటలోకి వచ్చి కొనుకెళ్ళిపోతుందండి. కేజీ 100 రూపాయలు తప్పని వెళ్ళిపోతుంది మనకి. మామూలుగా నీళ్ళు వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఏంటంటే మొక్క వేసినప్పుడు మనకి అప్పుడు కొద్దిగా వాటర్ ఎక్కువ, కానీ మొక్క పెరిగినా కొద్దిగా వాటర్తో చాలా తక్కువ అండి. దానికోసం వేసుకుంది. నెలకు 1-2 times కంటే ఎక్కువ పెట్టమండి ఇప్పుడు వాటర్ అయితే. దీనికి డ్రిప్ ద్వారా వెళ్తాయండి మనకి వచ్చేసరికి. చాలా తక్కువ అండి వాటర్ అయితే అవసరం ఉంటుందండి ఇంటికి సీతాఫలానికి వచ్చేసరికి. మనకి ఎరువులు అంటే మనకి మామూలుగా ఫస్ట్లో వేసిన తర్వాత నుంచి అయితే మనకి సేంద్రీయ ఔషధాలను చేయడం తప్పితే మామూలుగా ఎలాంటి మందులు అనేది ఏం లేదండి, ఫ్రెష్ చేయడం లేదండి మనకి వచ్చేసరికి. ఏంటంటే ఈ కాయ వీటికి ఏంటంటే ఒక సీతాఫలానికి ఏంటంటే కాయలకి పైన తెల్లగా పిండిలో వస్తుంది తప్పితే ఇంకేది ఉండదండి వాటికి. వాటికి కూడా వేప నూనె స్ప్రే చేసి సరిపోతుంది అన్నట్టుకి. పంట వచ్చేసరికి 4 years కంప్లీట్ అయింది. 5th year అవుతుంది. 2019 ఆగస్టులో వేసామండి మనం. ప్రజెంట్ అంటే లాభం మనకి ఈ సంవత్సరం అండి హీలింగ్ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం మనకి అంతకుముందు వచ్చింది లేకనే మనం వాటిని మనం తినడానికి మామూలుగా వాడుకున్నాం తప్పితే 4th year కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనకి పంట వస్తుంది మనకి. ఇది మొక్క మనకి ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి 30,000 రూపాయలు మొక్కలు అయినాయండి మనకి. ట్రాన్స్పోర్ట్ దగ్గర 35,000 దాకా ఎకరానికి వచ్చేసరికి. టోటల్గా ఒక ఎకరానికి మొక్క 3 ఎకరాల మీద మనకు వచ్చేసరికి 2 లక్షల దాకా అయిందండి ఖర్చు మనకి వచ్చేసరికి. ఇది మన మొక్కలు వచ్చేసరికి ఏంటంటే సోలాపూర్ నుంచి తెప్పించామండి. సోలాపూర్ నుంచి తెప్పించాం. ఇవి ప్రజెంట్ అయితే మనకి రేట్ ఉంటే లాభం. కాయ అయితే ఉందండి, దళారుల వల్ల మనకి ఇబ్బంది పడుతున్నాం సరికి. అది
మార్కెటింగ్ కనీసం 60 రూపాయల నుంచి 70 రూపాయలు వచ్చినా మనకి కేజీ వచ్చినా మనకి ఇబ్బంది లేకుండా మనం ఇచ్చేయచ్చు డైరెక్ట్గా దళారులకి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ రైతు వారిగా వచ్చి ఇక్కడికి తోటలోకి వచ్చి కొనుక్కెళ్ళిపోతున్నారు. ఒకవేళ 5 కేజీలు 10 కేజీలు కొనుక్కెళ్ళిపోతున్నారు. బయట మార్కెట్లో 150-200 అమ్ముతున్నారు. మన ఇక్కడైతే 100 రూపాయలకి అయితే ఇక్కడ తీసుకెళ్ళిపోతున్నారు సరికి. ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే మనకి 3 ఎకరాల మీద 4 టన్నుల దిగుబడి ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే కోస్తూనే ఉన్నామండి. రోజుకి ఇక్కడికి తోటలోకి వచ్చి 50 కేజీలు 60 కేజీలు 70 కేజీలు వెళ్ళిపోతున్నాయి మామూలుగా వచ్చేసరికి. అది రైతు శ్రీకాంత్ మరో 4 ఎకరాల్లో బర్హీ రకం ఖర్జూరాను సాగు చేశారు. ఇది నేరుగా పండును తినే రకం. నాటిన 18 నెలలకు పూత వచ్చింది. 3 ఏళ్లకు మొదటి పంట దిగుబడి వచ్చింది. 4 ఎకరాల్లో 1.5 టన్నుల దిగుబడిని తీశారు. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి రాలేదు. సంప్రదాయ పంటలతో పోల్చితే ఈ పండ్ల సాగు ఎంతో మేలని చెబుతున్నారు రైతు. సీతాఫలంతో పాటు ఖర్జూరం కూడా వేసామండి 4 ఎకరాలు. మనం ఈ మొక్కలు వచ్చేసరికి ఏంటంటే మనం తమిళనాడు స్టేట్ నుంచి తెప్పించామండి. శాలయ డేట్స్ నర్సరీ నుంచి తీసుకొచ్చామండి. మొక్క వచ్చేసరికి ఒక్కొక్క మొక్క ఆ రోజు మనకి 4,250 రూపాయలు పడిందండి. అది కూడా అప్పుడు కూడా అది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి. ఇది దీంట్లో ఏంటంటే ఖర్జూరంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ మన దగ్గర ఇక్కడ సూటబుల్ ఏంటంటే ఓన్లీ బర్హీ మాత్రమే, బర్హీ వెరైటీ మాత్రమే ఇక్కడ సూటబుల్ అవుతుంది మనకి. ఈ కలర్ వచ్చేసరికి కాయ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి. ఇది ఫ్రెష్ ఫ్రూట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఫ్రెష్ ఫ్రూట్ ఉన్నప్పుడే మనం కట్ చేసి మనం అమ్మేసుకోవచ్చు అండి వీటిని కాయల్ని. ఎకరానికి వచ్చేసరికి ఏంటంటే ఇవి మనకి ఎకరానికి 77 మొక్కలు పడతాయండి. ఈ 77 మొక్కలు కూడా మనకి టిష్యూ కల్చర్ ప్లాంట్లో ఏంటంటే 70 మొక్కలు వచ్చేసరికి ఏమో ఆడ మొక్కలు వేయాలండి, 7 మొక్కలు ఏమో మగ మొక్కలు వేయాలండి. మేల్ ప్లాంట్ ఫీమేల్ ప్లాంట్ ఉండాలండి. మన ఫీమేల్ ప్లాంట్ వచ్చేసరికి మొత్తం ఈ తోట మొత్తం మీద 4 ఎకరాల మీద 306 మొక్కలు వేసామండి. ఆ 306లో వచ్చేసరికి ఏంటంటే మనకి దగ్గర మొత్తం కూడా బరీనే వేసామండి. ఒక 10 మొక్కలు మాత్రానికి ఎండు ఖర్జూరం వేసాం. ఏంటంటే ఇది మొక్క మధ్య వచ్చింది 21 అడుగు గ్యాప్తో వేసామండి. ఎటు చూసినా 21 అడుగు చెట్టు ఉండాలి మనకి మొక్క వచ్చేసరికి. ఇది ఈ మొక్క వచ్చేసరికి ఏంటంటే మనకి వేసిన నాటి నుంచి 10 నెలల నుంచి కొన్ని చెట్లకి స్టార్ట్ అయినాయి మనకి ఫ్లవరింగ్. మామూలుగా వచ్చేసరికి ఏంటంటే మనకి క్రాప్ అయితే 3 ఇయర్స్కి వచ్చిందండి. ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి 3 ఇయర్స్కి వచ్చింది. 300 చెట్లలో మనకి 120 చెట్ల దాకా ఫస్ట్ 3rd ఇయర్ క్రాప్ వచ్చింది. అప్పుడు వచ్చి ఒక 1 టన్నున్నర మటుకి మనం లోకల్లోనే ఇక్కడ మార్కెటింగ్ చేయగలిగాం. ఇది ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్ అండి. ఇది దీనికి ఏంటంటే మనకి ఒకటే ప్రాబ్లం అండి. చెట్టుకి వచ్చేసరికి ఏంటంటే చిన్న చెట్టుగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇది మొగ్గు పురుగు కొడుతుందండి. మొగ్గు పురుగు రైనోసార్ అంటారు, రైనోసార్ బీట్లు అంటారు. అది ఆ మొగ్గు పురుగు కొట్టకుండా చూసుకోవాలండి. అది కొట్టిందంటే చిన్న చెట్టప్పుడు కొడితే చెట్టు పాడైపోతుంది. తర్వాత వాటికి ఏంటంటే సైపర్మెథిన్ స్ప్రే చేసి సరిపోతుందండి. మంత్లీ 1 టైం సైపర్మెథిన్ స్ప్రే చేసి సరిపోతుంది. దాని తర్వాత 3rd ఇయర్ 4th ఇయర్ కాడి నుంచి ఇంకో ప్రాబ్లం ఉందండి. దీనికి ఏంటంటే రెడ్ విల్తో ఒక ప్రాబ్లం, రెడ్ విల్ పురుగు ఒకటి ఉంటుందండి. ఆ పురుగు చెట్టు కింద నుంచి వెళ్ళిపోయి మనకి గుడ్లు పెట్టేస్తుంది. ఆ గుడ్లు ఒక్కొక్క పురుగు వచ్చి 150-200 గుడ్లు పెడుతుంది. అది చూసుకొని మనం చేసుకోకపోతే మనకి చెట్టు డ్యామేజ్ అయిపోతుందండి. చెట్టు మొత్తం తొలిచేస్తుంది మనకి ఒకసారికి. అది దానికోసం మంత్లీ 1 టైం కంపల్సరీగా సైపర్మెథిన్ స్ప్రే చెట్టు చుట్టూతో స్ప్రే చేయాలండి మనం ఒకసారికి. అది ప్రజెంట్ అయితే మనకి ఇది 3rd ఇయర్ మనకి క్రాప్ వచ్చిందండి. మనకి 1 టన్ నుంచి 1.5 టన్నుల దాకా మనకి దిగుబడి వచ్చింది. నెక్స్ట్ 2024లో వస్తాను అనుకుంటున్నాం. మనకి ఏదైనా జనవరి నుంచి ఫస్ట్ పంట స్టార్ట్ అవుతుందండి. మనకి జనవరి 20 నుంచి మనకి ఫిబ్రవరి మార్చి దాకా పొత్తులు వస్తుంటాయండి. దాన్ని ఏంటంటే ఆ పొత్తులు రాగానే ఓపెన్ అయ్యేటప్పుడు మేల్ ప్లాంట్ నుంచి వచ్చే పొత్తుని దగ్గర క్రాస్ చేయాలండి. మనం పాలినేషన్ చేయాలి, దాన్ని పాలినేషన్ అంటారు. పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఏప్రిల్ మే జూన్ లాస్ట్కి మనకి కాయ వస్తుంది మనకి. అది లాస్ట్ ఇయర్ అయితే మనం మామూలుగా అయితే ఇక్కడ కేజీ 200 అమ్మేయండి ఇక్కడ. ఇవి వీటికి వాటర్ వచ్చేసరికి ఏంటంటే మనకి వీక్లీ 2 టైమ్స్ పెడుతున్నాం అండి. మనకి సేంద్రియ వ్యవసాయం చేస్తాం. దీంట్లో ఓన్లీ పశువుల ఎరువు ఒకటి మనం వేస్తాం తప్పితే ఇంకేమీ వేయలేదండి. దీనికి ఏంటంటే కోళ్ళ ఎరువు ఒకటి, గొర్రెల ఎరువు వేస్తే ఇంకా మంచిగా ఉంటుందండి. మీకు వచ్చేసరికి అది వేడి కాబట్టి మనకి వచ్చేసరికి. అది టోటల్గా మనకి మొక్కలు వచ్చేసరికి 12 లక్షల రూపాయలు మొక్కలు అయినాయండి మనకి. ఇవి 4 ఎకరాల మీద టోటల్ 16 లక్షల నుంచి 17 లక్షలు అయిందండి మనకి మొత్తం ఖర్చు అయ్యేసరికి మనం అయ్యేసరికి. అది ఇప్పుడు దాకైతే మనం ఎటువంటి దీంట్లో ఆదాయం తీలా. ఒక లాస్ట్ ఇయర్ 3rd ఇయర్లో మాత్రం ఒక 1 టన్నున్నర కాయలు వచ్చినాయండి మనకి. మామూలుగా అయితే ఒక్కొక్క చెట్టుకి వచ్చేసరికి ప్రజెంట్ అయితే 7 గెలలు 6 గెలలు 8 గెలలు 9 గెలలు అలా వచ్చినాయండి. యాక్చువల్గా ఏంటంటే మన కమర్షియల్ హీలింగ్ అయితే 4th ఇయర్ తర్వాత తీసుకోవాలండి. స్టార్టింగ్లో ఏంటంటే చెట్టును వయసును బట్టి మనకి 4 గెలలు 5 గెలలు ఉంచుకుంటే బెటర్. ఎక్కువ గెలలు ఉంచుకుంటే మనకి కాయ సైజు రాదు మనకి.